వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. సప్తమి వ్రతం ఆచరించే రవి ఆరాధకులు ద్వాదశి సప్తమి ఆయురారోగ్యాలు ప్రసాదించే భాస్కరుని అనుగ్రహం. సప్తమి రోజు సూర్యుడిని ఆరాధిస్తే శ్రావణంలో ఏ చిన్న ఆరాధన చేసినా విశేష ఫలితమే. ఆధ్యాత్మిక సాధనకు అనువైన మాసము ఈ శ్రావణ మాసము. శ్రావణ సోమవారంలో శివారాధనతో అభిష్టి సిద్ధి సోమవారాలు చేస్తే మంచిదండి. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీ పూజలతో ఐశ్వర్య ప్రాప్తి. శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరి వ్రతంతో వివాహ యోగం. వివాహం కాని వాళ్ళకి మంగళగౌరి వ్రతం కానీ చేస్తే వివాహం అవుద్దంట. శ్రావణ శనివారాలలో ఆంజనేయ స్వామి దర్శనంతో శని బాధ నుండి విముక్తి కలగద్దంట. సంతానాన్ని ప్రసాదించే శ్రావణ పుత్రద ఏకాదశి. ముత్తైదువులకు సౌభాగ్యాన్నొసగే వరలక్ష్మి వ్రతము ఎన్నో వస్తాయండి ఈ శ్రావణ మాసంలో. శ్రావణ పౌర్ణమి రోజు రక్షాబంధనం, హయగ్రీవ జయంతి, మంత్రాలయ శ్రీ రాఘవేంద్రుని ఆరాధోత్సవము అన్నీ వస్తాయండి. ఇదే గణనాథునికి ప్రీతిపాత్రమైన మహాసంకటహర చతుర్దశి కూడా వస్తుంది ఈ శ్రావణ మాసం.